హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలత చంద్రుపట్ల వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఊరెళ్ళినప్పుడు అందరం సరదాగా ఉన్నామని మా వదిన చేత బిర్యానీ చేయించుకున్నామండి. మా వదిన బిర్యానీ చాలా బాగా చేస్తుంది. ఎప్పుడు రెగ్యులర్గా నా స్టైల్సే చూస్తున్నారు కాబట్టి ఈసారి మా వదిన స్టైల్ ఆఫ్ బిర్యానీ చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బిర్యానీ పాట్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ గీ వేసుకొని హోల్ మసాలా ఐటమ్స్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. మేము వెజిటేరియన్స్ కాబట్టి వెజ్ బిర్యానీ వండుకుంటున్నాం. మా రిక్కీ గడు అలా చూస్తూ ఉన్నాడని ఒకసారి వాడి చేత కూడా కల్పించాను. అలా ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత మనకెన్ని జీడిపప్పు కావాలంటే అన్ని వేసుకోవడమే. మేమైతే దండిగా వేసుకుంటాం. ప్రతి ముద్దకి ఒక జీడిపప్పు రావాల్సిందే. ఎంతైనా వెజిటేరియన్స్ కదండి, మాకు ఇదే బలం. మేమైతే ఎగ్ అయినా తింటాం కానీ మా అత్తయ్య గారు అయితే ఎగ్ కూడా తినరు. సో దానికోసమే వెజ్ బిర్యానీ చేస్తున్నాం. జీడిపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత ఒక కప్పు క్యారెట్ వేసుకొని 2 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కనీసం 6 గంటలైనా నానబెట్టుకున్న తెల్ల బఠానీ లేదా ఫ్రోజన్ బఠానీ అయినా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్ బిర్యానీ అంటే కాలీఫ్లవర్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, బేబీ కార్న్, బీన్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు కానీ మేమైతే ఇవి మాత్రమే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ క్యారెట్ బఠానీ బాగా కుక్ అయ్యేదాకా కనీసం ఒక 10 నిమిషాలైనా మగ్గనివ్వాలి. ఈ మాత్రం మగ్గిన తర్వాత ఒక కప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అందరూ చివర్లో వేస్తారు కానీ ముందు వేస్తేనే దాని ఫ్లేవర్ ఆ బిర్యానీకి బాగా పడుతుంది. అన్నట్టు బిర్యానీకి బాస్మతి రైసే బాగుంటుంది. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మినిమం ఒక 1 hour ముందే నానబెట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపడా ఉప్పు మళ్ళీ వేసుకోవాలి. ఇందులో మీకు కావాలంటే బిర్యానీ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. మేమైతే ఖచ్చితంగా వేసుకుంటాం. అదేంటో ఆకలి లేనోడికి కూడా బిర్యానీ స్మెల్ వచ్చేసరికి ఆకలి వేసేస్తుంది. మాకైతే వారానికి ఒక్కరోజైనా బిర్యానీ కానీ పలావ్ కానీ టమాటా రైస్ లేదా పుదీనా రైస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు ఎసురు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలి. మేము బయట ఐటమ్స్ తినటానికంటే ఇంట్లో చేసుకొని తినటానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. మీరు ఈ బిర్యానీ పాట్ ప్లేస్లో ప్రెషర్ కుక్కర్ అయినా యూజ్ చేయొచ్చు. ప్రెషర్ కుక్కర్ అయితే 3 విజిల్స్ రావాలి. అది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని కనీసం 10 to 15 minutes వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇదైతే మా ఓన్ స్టైల్. మేము ఇందులో ఎటువంటి మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చివరికి ఆనియన్ కూడా యూజ్ చేయలేదు. ఇందులో బిర్యానీ ఎసెన్స్ వేయటానికి మెయిన్ కారణం ఇవి ఏవి వేయలేదు కాబట్టి. పులావ్ పట్టుకొని బిర్యానీ అంటున్నారేంటి అనుకుంటారా? పులావ్ అంటే పిల్లలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపియ్యరు కదా, అందుకే బిర్యానీ అని చెప్తే తింటారని బిర్యానీ బిర్యానీ అంటున్నాం. అంతేనండి, గుమగుమలాడే పులావ్ రెడీ. దీనికి స్పెషల్ కర్రీ మన నెక్స్ట్ వీడియోగా వస్తుంది. అది అయితేనే దీనికి కరెక్ట్గా బాగుంటుంది. దీంట్లోకి ఎగ్ కానీ పన్నీర్ కానీ మష్రూమ్ కానీ ఏ కర్రీ అయినా బాగుంటుంది. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.